ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పండరీపురం గోదావరి ఒడిలో ఉన్నటువంటి ఒక మిస్టరీ క్షేత్రం గురించి. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడిన గాలి తాకితే చాలు మనసు తేలికైపోతున్నట్టు అనిపించే ఒక ప్రదేశం ఉంది. అదే పండరీపురం. ఈ పుణ్యక్షేత్రం యుగ యుగాలుగా సన్మార్గాన్ని చూపిన సాక్షాత్ పాండురంగ విఠలుని యొక్క ఆలయంతో ప్రసిద్ధి పొందింది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇక్కడ మనకి ఆ విఠలుడు సాధారణ శివాలయం లేదా విష్ణు ఆలయం వలె కాకుండా ఆయన ఒక రాతి పైన నిలబడి చేతులు నడుము మీద వేసుకుని ఒక భక్తుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి భంగిమలో ఉన్నాడు. ఇలా ఎందుకు దేవుడు భక్తుడి కోసం ఎదురు చూశాడు? ఆ భక్తుడెవరు? ఇదే ఈ కథకు ఆరంభం. అసలు ఈ చరిత్ర ఏంటి? ఇదంతా తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం పండరీపురం పేరు పుండలీకపురం. పుండలీకపురం నుంచి వచ్చింది. ఆ పుండలీకుడు ఎవరో తెలుసుకోవడానికి మనం 1000 ఏళ్ల క్రితం ప్రయాణం చేయాలి. ఆ సమయంలో భీమా నది ఒడ్డున భక్తులు, యోగులు, మహానుభావులు వచ్చి తపస్సు చేసేవారు. కానీ పుండలీకుడు మొదట్లో భక్తుడు కాదు. ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది ఒక సంఘటన వల్ల. ఆ సంఘటన ఏంటో తెలిసేలోపే ఆకాశం అంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. అదేం జరిగింది ఏంటి అంటే పుండలీకుడి యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పు. పుండలీకుడు మొదట్లో గర్విష్టి, స్వార్థపరుడు, తల్లిదండ్రులను అవమానించేవాడు. కానీ ఒకరోజు కాశీకి వెళ్ళే యాత్రలో ఆయన జీవితానికి ఒక మార్పు వచ్చింది. కాశీ వైపు ప్రయాణిస్తుండగా భీమా నది తీరంలో 3 వృద్ధులు ఆయన దారిలో ఎదురయ్యారు. వారు బాగా అలసిపోయి దాహంతో ఉన్నారు. పుండలీకుడు మొదట వాళ్ళని పట్టించుకోలేదు. కానీ తల్లి దయ గుర్తొచ్చి వారికి నీళ్ళిచ్చాడు. ఆ 3 ఒక్కసారిగా దివ్య రూపంతో వెలిగిపోయారు. వారే గంగా, యమున, సరస్వతి నదీ దేవతలు. ఆశ్చర్యంతో వణికిపోయినటువంటి పుండలీకుణ్ణి వారు ఆశీర్వదించారు. తల్లిదండ్రుల పాదసేవే ముక్తి మార్గమని ఆ రోజు నుంచి పుండలీకుడు పూర్తిగా మారిపోయాడు. ఆయన తల్లిదండ్రులే తనకు దేవుళ్ళైపోయారు. ఈ భక్తి శక్తి అంతలా పెరిగింది. దేవుడు స్వయంగా ఆయన్ని దర్శించుకోవాలని నిర్ణయించాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భగవంతుడు సాక్షాత్ ద్వారకానాథుడి రూపంలో రాగా పుండలీకుడు మాత్రం ఆయనను వెంటనే ఆహ్వానించలేదు. దేవుణ్ణి ఎదురు చూడమని చెప్పినటువంటి భక్తుడి ధైర్యం ఏంటి? ఆ సమాధానం తర్వాత మనం తెలుసుకుందాం. మీ చరిత్ర కానీ ముందే మీకు తెలుసు కింద కామెంట్ చేయండి. లేదు ఇది వినటం ఇదే మొదటిసారి అయితే మొదటిసారి అని కింద కామెంట్ చేయండి. విఠలుడు ప్రత్యక్షమైనటువంటి క్షణం. ఒక సాయంత్రం పుండలీకుడు తల్లిదండ్రుల పాదసేవలో ఉన్నప్పుడు గంగాకాశంలో ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. నీలవర్ణం, పసుపు రంగు వస్త్రాలు, తలపై మకుటం, ముఖంలో చిరునవ్వు. ఆ రూపమే శ్రీకృష్ణుడు. కానీ ఈసారి ఆయన రూపానికి ప్రత్యేకత ఉంది. ఆయన మహారాష్ట్ర భాషలో భక్తులు పిలిచే విఠల్ రూపంలో నిలిచాడు. భీమా నది ఒడ్డున చేరుకున్నటువంటి విఠలుడు, పుండలీక, నీ భక్తిని చూసి నేను వచ్చాను అని పిలిచాడు. కానీ పుండలీకుడు తన తల్లిదండ్రుల పాదాలను మసాజ్ చేస్తూ, ప్రభు కాసేపు ఆగండి, నా సేవ పూర్తయిన తర్వాత మీకు స్వాగతం పలుకుతాను అన్నాడు. అలా అనగానే దేవుడు ఆగాడు. కానీ కూర్చోవడానికి అక్కడ ఎటువంటి ఆసనాలు లేకపోవడం వల్ల పుండలీకుడు ఒక ఇటుకను చూపించి దీనిపై నిలబడి ఉండండి అన్నాడు. అప్పటి నుంచి పాండురంగ విఠలుడు ఆ ఇటుకపై చేతులు నడుము మీద వేసుకొని భక్తుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి భంగిమలో అలా నిలిచిపోయాడు. ఈ దివ్య సంఘటన తర్వాత పండరీపురం తీర్థం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే ఆ తర్వాతి భాగంలోకి వెళ్ళబోయే ముందు మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ప్రాంతం పేరేంటో కింద కామెంట్ చేయండి. ఆ పండరీపురానికి అంత మహిమ రావడానికి గల కారణం ఎలా వచ్చింది అంటే పండరీపురం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. పుండలీకుడి యొక్క భక్తి శక్తికి ముగ్ధుడైనటువంటి విఠలుడు ఆ ప్రదేశాన్ని పుణ్యక్షేత్రంగా మార్చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పిలిస్తే నేను తప్పుకొస్తాను అని వరమిచ్చాడు. భీమా నది ఈ సంఘటన తర్వాత చంద్రభాగా నదిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే నది ఆకారం చంద్రుని వంకరలా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రదేశం భక్తుల యాత్ర
కేంద్రంగా మారింది. ఇక్కడ భక్తులు కేవలం దేవుడి విగ్రహాన్ని చూసి వెళ్ళరు, ఆయనతో మాట్లాడతారు, వారికి ఉన్నటువంటి కష్టాలను పంచుకుంటారు. భక్తులు నమ్ముతారు పాండురంగ విఠలుడు సజీవమూర్తి, తన భక్తులు పిలుపుకు వెంటనే స్పందిస్తాడు అని. కానీ ఈ ఆలయానికి సంబంధించిన మరో అద్భుతం ఏంటంటే చైతన్య మహాప్రభు, తుకారాం, జ్ఞానేశ్వర్ లాంటి మహానుభావులు ఇక్కడ అనుభవించినటువంటి దివ్య దర్శనాలు, ఆ అనుభవాల కథలు మనల్ని కదిలిస్తాయి. వాటిలో తుకారాం మహారాజు అనుభవం అయితే ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటుంది. తుకారాం మహారాజు యొక్క అనుభవం ఏంటి అంటే, తుకారాం మహారాజు విఠలుడి యొక్క ఆరాధకుడు. ఆయన భజనలు, కీర్తనలు ఆలయంలో ఎంతో భక్తితో ఉండేవి. ఆలయంలోని విగ్రహం కదిలిపోతుందన్నటువంటి భావన కలిగేది. ఒకసారి తుకారాం కీర్తనలు పాడుతుండగా ఆలయం అంతా కూడా ఒక వెలుగుతో నిండిపోయింది. భక్తులు ఆశ్చర్యంతో చూశారు. విఠలుడి విగ్రహం నుంచి బయటకు వచ్చి తుకారాం భజనలో తానే తాళం వేసుకుంటున్నాడు. ఈ దివ్య దర్శనం భక్తుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. తుకారాం తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. విఠలుడు కేవలం రాతి విగ్రహం కాదు, మనం పిలిస్తే వస్తాడు, మనతో ఆడుకుంటాడు. ఈ సంఘటన తర్వాత పండరీపురం యాత్రకు వేలాది భక్తులు వచ్చి విఠలుని భజనలు పాడటం సంప్రదాయంగా మారిపోయింది. కానీ చైతన్య మహాప్రభు అనుభవం అది మాత్రం పూర్తిగా భిన్నం. ఆయనకు విఠలుడు ఏ రూపంలో దర్శనం ఇచ్చాడో తెలుసుకోవాలంటే మనం తర్వాతి భాగంలోకి వెళ్ళాలి. ఇప్పటికైనా ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చైతన్య మహాప్రభు దర్శనం ఎలా జరిగింది అంటే, చైతన్య మహాప్రభు భగవాన్ శ్రీకృష్ణ భక్తిలో మునిగిపోయినటువంటి మహానుభావుడు. పండరీపురం వచ్చి విఠలుడి ఆలయంలో ప్రవేశించిన వెంటనే ఆయన గుండె వేగంగా కొట్టుకుంది. విగ్రహాన్ని చూసిన క్షణం ఆయన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహించాయి. ఎందుకంటే ఆయనకు కనిపించింది కృష్ణుడి విగ్రహం కాదు, స్వయంగా ద్వారకానాథుడే ప్రత్యక్షమై ఆయనను ఆలింగనం చేసుకుంటున్నటువంటి దృశ్యం. ఈ అనుభవం ఆయన్ను అంతలా ప్రభావితం చేసింది. జీవితాంతం పాండురంగ విఠలుని గీతాలు పాడుతూ గడిపారు. చైతన్య మహాప్రభు చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ విఠలుడు కేవలం మహారాష్ట్ర భక్తుల దేవుడు కాదు, యావత్ భూలోకానికి మోక్షం ఇచ్చే పరమాత్మ. ఇప్పటికీ కూడా పండరీపురం యాత్ర అంటే భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానం కలిగింది. ప్రతి ఏటా ఆషాఢ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు నడక యాత్ర చేసి ఆ విఠలుని దర్శించుకుంటారు. ఆలయంలోని విఠలుడు ఇంకా అదే ఇటుకపై నిలబడి ఉన్నాడు, భక్తుడి కోసం ఎదురు చూస్తూ. భక్తులు నమ్ముతారు. పుండలీకుడి యొక్క భక్తి కథ, తుకారాం భజనలు, చైతన్య మహాప్రభు దర్శనం ఇవన్నీ మనకు ఒకే సత్యాన్ని చెప్తాయి. నిజమైన భక్తి ముందు దేవుడే వేచి ఉంటాడు అని. మీరు పండరీపురం యాత్రకు వెళ్ళి ఆ విఠలుడి ముందు మీ మనసును తెరిచి భజన పాడితే మీరు కూడా ఆయన ప్రత్యక్షాన్ని అనుభవించవచ్చు. మీరు ఎవరైనా పండరీపురం వెళ్ళి ఉంటే, మేము పండరీపురం వెళ్ళాము, స్వయంగా చూసాం అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ అంటే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.